వేసవి కాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని కూడా పుణ్యకార్యంగా భావించవచ్చా? చాలా అవసరం, తప్పనిసరి. ఎవరికి ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో, ఎంత ప్రమాణంలో అవసరమో వారికి అప్పుడు అది అలా ఆ ప్రమాణంలో అందించాలి. వేర్, వెన్, వై, వాట్ అంటూ డబ్ల్యూస్ అనేటటువంటి అంశాన్ని జర్నలిజం బోధిస్తుంది. వార్తా సంబంధిత జర్నలిజం విజ్ఞానంలో ఈ డబ్ల్యూస్ 4 ప్రధానమైనవి అంటూ ఉంటారు. వేర్, వెన్, వాట్, వై అన్నట్లుగా. అదేవిధంగా వేసవి, ఎండాకాలం నీటి ఎద్దడి, చలివేంద్రం దాహతి తీర్చేటటువంటి స్థలం. ఎండాకాలం పెరిగిన కారణం చేత దేహంలో ఉండేటటువంటి మంచినీటి అవకాశాలన్నీ కూడా చెమట రూపంలో వెళ్ళిపోవడంతో దేహం అలసిపోతుంది. అలాంటి వారికి దాహతి తీర్చే నిమిత్తమై చలివేంద్రం ఏర్పాటు చేసి మంచినీరు వారికి అందించినట్లయితే మహాపుణ్యం. ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం, చదువుకోవాలి అనేటటువంటి వారికి జ్ఞానాన్ని ఇవ్వడం, వేదనతో, దుఃఖంతో, రోగంతో, వ్యాధితో బాధపడుతున్న వారికి ఔషధం ఇవ్వడం, మానసికంగా క్లేశంతో ఉన్నటువంటి వారికి ఓదార్పు మాట ఇవ్వడం, దాహతితో ఉన్న వారికి మంచినీరు ఇవ్వడం అనేవి పంచమహాదానాలు అంటుంది శాస్త్రం. ఒంటరిగా ఎక్కడో లంకలో ఉన్న సీతాదేవికి ఆంజనేయ స్వామి వారికి అనిపించి ఓదార్పు మాట పలికాడు, అది మహాదానం. ఎండలో కొట్టుకు వస్తున్నారు ఒకరు, కాసింత మంచినీరు ఇచ్చారు, మహాదానం. పుస్తకం చదవాలి అనే జిజ్ఞాస ఉంది, అక్షరాభ్యాసం ఓ గ్రంథం ఇచ్చారు, మహాదానం. వ్యాధితో బాధపడుతున్న వారికి 2 పళ్ళు ఇచ్చారు, లేదా ఔషధం సేవించే నిమిత్తమై అవకాశం ఏర్పాటు చేశారు, మహాదానం. ఈ పంచమహాదానాలలో మంచినీరు ఇంకా గొప్పది అంటుంది శాస్త్రం. కనుక వేసవి తీవ్రమైన నీటి ఎద్దడి రాబోతున్న తరుణంలో నీటి వనరులను కాపాడుకోవడం, నీటి భద్రత గురించిన విషయాలు చెప్పడం, నీటిని వృధాపరచకుండా మనం ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా ముఖ్యమైనవి.